ఫస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో గురుగారు ఈరోజు చాలా చక్కటి విషయాలు అనేది మాతో షేర్ చేస్తున్నారు. మరి ఈ రోజు రాశి ఫలాల గురించి వివరించండి గురుగారు. అదే అండి, ఈ రోజు అంటే కనుక ఈ 12 రాశుల్లో ఈ రోజు ముందుగా అన్నిటికంటే ముందు వచ్చేది కనుక మేషరాశి. కాబట్టి మేషరాశి యొక్క ఫలితాలు అంటే కనుక ఈ మేషరాశికి 4వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. అంటే దానివల్ల ఏంటంటే ఏమైనా భూ సంబంధమైన ఏమైనా విషయాలు ఉంటే కనుక ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. 4 భూస్థానాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు కాబట్టి. అలాగే ధనకారకుడు గురువు కూడా ఈ యొక్క ధనస్థానంలో ఉన్నాడు. దానివల్ల ధనాదాయం ఇది కూడా బాగుండే అవకాశాలు బాగుంటాయి. అలాగే అష్టమాన్ని చూడడం వల్ల లీగల్ విషయాల్లో అనుకూలమైన తీర్పులు ఇట్లాంటివి కొద్దిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క భాగ్యాన్ని కుజుడు కూడా చూస్తూ ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిలవదనం పెంపొందడం, వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్, అలాగే ఏదైనా ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కోరుకుంటే కనుక ఆ ట్రాన్స్ఫర్స్ కూడా కొద్దిగా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు కొద్దిగా అనుకూలంగా ఉందనే చెప్పాలి. కాకపోతే కొద్దిగా స్నేహితులతో వీళ్ళతో కొద్దిగా కొన్ని నిర్ణయాలు చేసేటప్పుడు ఇట్లా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గురుగారు నాకు ఒక అనుమానం అడగచ్చా గురుగారు? అడగండి. అంటే ఈ రాశులు అనేవి చాలా మందికి, అంటే ఇప్పుడు మన హిందూ ధర్మం పాటించే ప్రతి ఒక్కరు ఈ రాశులు ఫాలో అవుతూ ఉంటారు కదా, అందులో ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందంటారా? అంటే జన్మజాతకాన్ని అనుసరించి జన్మజాతకంలో గ్రహం బలం ఎంత ఉందో అంత బలం గోచారంలో అంత అంటే దానిలో ఒక 30% బలం ట్రాన్సిట్లో అంటే ఇప్పుడు ఉన్న గ్రహస్థితిలో ఉంటుంది. జన్మజాతకంలో బలహీనంగా ఉంటే కనుక ఇది గోచరం కూడా బలహీనంగా ఉంటుంది. కానీ జన్మజాతకంలో గ్రహం మీద గోచర గ్రహం వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో గురుగారు మనం ఒక కాల్ చూద్దాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మీనింగ్ శ్రీనివాస్. అర్థం అవ్వలేదండి, మళ్ళీ చెప్పండి. హలో హలో, మీ పేరు గట్టిగా చెప్పండి, మీ వాయిస్ కట్ అవుతుందండి. శ్రీనివాస్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/3/1997. 9/3/1997. ఓకే, ఏ టైంకి పుట్టారండి? ఉదయం పూట 9 నుంచి 10 లోపు అండి. ఉదయం 9 నుండి 10 లోపు. అవునవును. ఎక్కడ పుట్టారండి? ఒంగోలు. అర్థం కాలేదండి. ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే అండి, ఏ ఊరు? ఏ ఊరండి? ఒంగోలు. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఇంతకు ముందుకు ఉద్యోగం చేశారండి? ఇంతకుముందు ఒకసారి చేశాను, అది పోయింది కరోనా టైంలో. సరే అండి, గురుగారితో ట్రై చేస్తున్నా, ఏది ముందుకు రావాలండి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. హలో గురుగారు. స్వామి. అదే గురుగారు, నాకు ఉద్యోగం నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీది పూర్వభాద్ర నక్షత్రం అయిందండి. గురుగారు. పూర్వభాద్ర 2వ పాదం, కుంభరాశి, లగ్నం వచ్చి మేష లగ్నం అయింది. మీకు వచ్చి ఉద్యోగ స్థానాధిపతి శని అయ్యాడు. కొద్దిగా ఒక్క శని దశ అయిపోయింది కదా, దాని తాలూకు ఇంపాక్ట్ లేదు. అదే ఉద్యోగం గురించి అంటే ఏంటి క్వశ్చన్ అండి? అదే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నాను, ఏది ముందుకు రావడం లేదు. వస్తుందండి, అంటే మీకు జాతకం బాగానే ఉంది, ఉద్యోగ స్థానం బాగుంది జాతకంలో. ప్రస్తుతం అనేది మీకు శనిలో గురువు నడుస్తుంది. ఈ మాక్సిమం ఈ నవంబర్ లోపల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వాటి కనకపుష్యరాగం రత్నాన్ని చూపుడు వీళ్ళకి ధరించండి, ఇమీడియట్ ఉద్యోగం వచ్చేస్తుంది. నవంబర్ లోపే వచ్చేస్తుంది. మళ్ళీ నవంబర్ నుంచి అంటే డఫ్ అవుతుంది. నవంబర్ 6 దాకా మంచి దశ నడుస్తుంది. మీకు ఉద్యోగ స్థానంలో గురువు శుభుడిగా ఉండడం, గోచార గురువు కూడా ఉద్యోగ స్థానాన్ని శుభుడిగా చూడడం, ఇవన్నీ ప్లస్ పాయింట్. దానిలో కూడా శనిలో గురువు నడవడం, శని కొద్దిగా బలహీనపడి గురువు కొద్దిగా బలంగా నీచబడినప్పటికీ కొద్దిగా బలంగా ఉండడం వల్ల మీరు రత్నం పెట్టుకొని డైలీ విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి, ఉద్యోగం వచ్చేస్తుంది, ఇమీడియట్ వచ్చేస్తుంది. కనక పుష్య రాగము రత్నము ఎల్లో సఫైర్ కనక పుష్య రాగం పుక్రాజ్ అంటారు హిందీలో, అది పెట్టుకోవాలి. సరే గురుగారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.